ఎస్ బ్రేకింగ్ న్యూస్. మేడ్చల్లో సొంత అన్నయ్యనే తమ్ముడు హతమార్చిన ఘటన ప్రస్తుతం కలకలం రేపుతుంది. అయితే రోజు ఇంటికి తాగి వచ్చి తల్లిని అలానే తనని కూడా వేధిస్తున్నాడు అనే నేపథ్యంలోనే సొంత తమ్ముడు తన అన్నని కూడా హతమార్చిన ఘటన ప్రస్తుతం మేడ్చల్లో చోటు చేసుకుంది. అయితే మేడ్చల్ టౌన్ పరిధిలోని కిస్టాపూర్ రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అన్నను ఇంట్లోనే హత్య చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే మద్యానికి బానిసైన వెంకటరమణ రోజు మందు తాగొచ్చి అమ్మను వేధిస్తున్న కారణంగానే ఈ దారుణ ఘటనకు కూడా అంటే తమ్ముడు హతమార్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో కూడా అన్నను కావాలనే చంపాలని కూడా ప్లాన్ చేసినట్లు కూడా తమ్ముడు తెలుస్తుంది. మనం బిగ్ టీవీ లైవ్ లో కూడా మృతి చెందిన వెంకటరమణ ఫోటోను కూడా చూస్తున్నాం. అయితే ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఎస్ సాగర్, అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? అంటే మందుకి బానిస అయిపోవడం వల్లే కూడా తమ్ముడే కావాలని ప్లాన్ చేసి కూడా హతమార్చినట్లు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఎస్వీనేనా వరుస హత్యలు మేడ్చల్లో కలకలం సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. 24 గంటలు గడవక ముందే 2 హత్యలు సేమ్ సిమిలర్ గా కూడా ఈ హత్యలు జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. సొంత సోదరులే 2 ఘటనలో కూడా సొంత సోదరులే మద్యానికి బానిసైన అన్నని హతమార్చినట్లుగా కూడా తెలుస్తోంది. దారుణంగా కత్తులతో పొడిచి హతమార్చినట్లుగా కూడా మనం చూసాం. నిన్న కూడా నడి రోడ్డు పైన సొంత అన్ననే 2 తమ్ముళ్ళు హతమార్చిన పరిస్థితి. ఈ రోజు 24 గంటలకు ముందే మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణాపూర్ రోడ్ లో ఉన్నటువంటి ఇంట్లో వెంకటరమణ 30 సంవత్సరాల వెంకటరమణ అనే వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో అంటే తరచూ మద్యానికి బానిసై ఇంట్లో వాళ్ళని ఇటు తల్లిని ఇటు సోదరుని ఇద్దరిని తీవ్రంగా వేధింపులకు గురి చేస్తూ మద్యం మత్తులో వారిపైన విచక్షణ రహితంగా దాడులు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో తమ్ముడే సొంత సోదరుడు మైనర్ బాలుడే నరికి హతమార్చినట్లుగా కూడా తెలుస్తుంది. గొంతు కోసి ఇంట్లో ఉన్న సమయంలోనే సొంత సోదరుణ్ణి గొంతు కోసి అత్యంత అమానవీయ సంఘటనలు అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే కుటుంబానికి తెలిసి ఇవి జరుగుతున్నాయా, ఈ ఘటనలు జరుగుతున్నాయా లేదా తెలియకుండా మరి సోదరులే ఒక మైనర్ బాలుడు, నిన్న కూడా చూసాం 2 సోదరులే సొంత అన్ననే హతమార్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు ఈ ఘటనలు అనేవి తరచూ 2 హత్యలు ఒకటే 24 గంటల్లోనే అదే పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్నాయి. కుటుంబ కలహాలు ప్రధానంగా పోలీసుల యొక్క లోపం కూడా ఇక్కడ కనిపిస్తుంది, వారి యొక్క నిర్లక్ష్యం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. మేడ్చల్ పోలీసులు నిరంతరం పర్యవేక్షణ, పెట్రోలింగ్ వ్యవస్థ కానీ ఇంకా ఇతర కొన్ని కుటుంబ వివాదాల నేపథ్యంలో పోలీస్ స్టేషన్ కు వస్తున్నటువంటి వారి ఫిర్యాదులను స్వీకరించకపోవడం, వారిపైన నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఈ హత్యలకు కారణంగా కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేడ్చల్ పోలీసులు కుటుంబ కలహాలతో వస్తున్న వారికి కొంత కౌన్సిలింగ్ చేయడమా లేదా ఇతర వారిపైన కేసులు బుక్ చేసుకుని వారిపైన చర్యలు తీసుకోవడం అలాంటివి జరగాల్సి ఉంది. కానీ మేడ్చల్ పోలీసులు ఈ విషయంలో మాత్రం కుటుంబ కలహాల నేపథ్యంలో కేసులు నమోదు చేయడం లేదు. కనీసం వారికి కౌన్సిలింగ్ కూడా ఇప్పించకుండా నెలకొన్న పరిస్థితి నేపథ్యంలోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తోంది. నిన్న నడి రోడ్డు పైన ఒక సోదరుని హతమారిస్తే ఈ రోజు ఇంట్లోనే వెంకటరమణ అనే వ్యక్తిని సొంత సోదరుడే హతమార్చాడు. ఈ మొత్తం ఘటన పైన కూడా మేడ్చల్ పోలీసులు అయితే ఘటనా స్థలానికి క్లూస్ టీం చేరుకుని ఆధారాలు సేకరించారు. ఆ సోదరులను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ వరుస ఘటనల నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తయ్యారు. ఇటు పెట్రోలింగ్ వ్యవస్థను కూడా అప్రమత్తం చేయాలి. ఇట్లాంటి క్రైమ్ రేట్ జరుగుతున్న సందర్భంలో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది. ఇటు కుటుంబ కలహాల నేపథ్యంలో వస్తున్న వారికి ఖచ్చితంగా వారి ఫిర్యాదులు తీసుకోవడము, చర్యలు తీసుకోవడం లేదా వారికి కౌన్సిలింగ్ చేయడం పోలీసుల బాధ్యత ఉంటుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి స్థానికులు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 2 వరుస హత్యల నేపథ్యంలో మేడ్చల్ ఒక భయాందోళన వాతావరణం కనిపించింది. నిన్న నడి రోడ్డు పైన జరగడంతో అక్కడ స్థానికులు కూడా కొంత భయాందోళనకు గురైన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మేడ్చల్ పోలీసులు కొంత అలర్ట్ గా ఉంటూ ఇట్లాంటి అంశాలను కూడా కుటుంబ కలహాల పైన కూడా కొంత వారు దృష్టి సారించాల్సిన అవసరం అని చెప్పి స్థానికులు కోరుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. వినేనా సాగర్, మనం చూసుకుంటే 2 ఘటనలు కూడా మేడ్చల్లో 24 గంటల్లోనే చోటు చేసుకున్నాయి. మరి దీనిపై పై అధికారులు కానీ ఎవరైనా మంత్రులు కానీ ఏమైనా స్పందించారా? అంటే శాంతి భద్రతల లోపం కూడా బాగా జరుగుతుందనేది కూడా మనకు తెలుస్తుంది. మరి అధికారులు, పై అధికారులు కానీ మంత్రులు కానీ ఎవరైనా స్పందించారా? ఖచ్చితంగా ఇప్పటికే మేడ్చల్ ఏసీపీ కూడా సంఘటనా స్థలాన్ని పర్యవేక్షించారు. నిన్న జరిగిన ఘటన ఈ రోజు జరిగిన 2 సిమిలర్ గా ఉండడంతో మరి కుటుంబ కలహాల నేపథ్యంలోనే జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. మద్యానికి బానిసైన కుటుంబం వారిని ఈ విధంగా వేధిస్తున్న వారిపైన కూడా కొంత పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటు కుటుంబ సభ్యులకు కూడా, ఎందుకంటే కుటుంబ విభేదాలు ఉన్నప్పటికీ కూడా వారిని ఇతర
లైవ్ లో కూడా 24 గంటల్లోనే హతమార్చడం అనేది కొంత కలకలం సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన పోలీసులు కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం. దానికి సంబంధించిన ఉన్నతాధికారుల ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. దీంతో ఈ రెండు కేసులకు సంబంధించిన విషయంలో కూడా కీలక దర్యాప్తు కొనసాగుతుంది. మరిన్ని చర్యలు కూడా పోలీసులు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. వినయన రైట్, థ్యాంక్ యూ సాగర్. 24 గంటల్లోనే మేడ్చల్లో ఈ రెండు దారుణాలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే నిన్న కూడా మనం చూసుకున్నట్టయితే నడి రోడ్డుపై పట్టపగలే కత్తులతో అతి కిరాతకంగా అన్నని సొంత తమ్ముడు కిరాతకంగా దాడి చేసిన ఘటన కూడా మనం చూసాం. 50 సార్లకు పైగా తమ్ముడిని కత్తిపోట్లతో దాడి చేశారు. అయితే ఎవ్వరూ కూడా చుట్టుపక్కల ఉన్న ఎవరు కూడా అడ్డుకోలేదు. అలానే అన్న మద్యానికి బానిసై కుటుంబాన్ని వేధిస్తూ ఉండడంతోనే తమ్ముడు హతమార్చినట్లు కూడా ఆయన ఒప్పుకున్నట్లు కూడా తెలుస్తుంది. అదే విధంగా ఈ రోజు కూడా అంటే గడిచిన 24 గంటల్లోనే రెండు ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మేడ్చల్లో మరో దారుణం చోటు చేసుకుంది. ఇప్పుడు మందు తాగొచ్చి రోజు అమ్మను తనను వేధిస్తున్నాడంటూ కూడా మద్యానికి బానిస అయిపోయాడంటూ కూడా సొంత తమ్ముడే వెంకటరమణ అన్న అన్నను హతమార్చాడు. అది కూడా కత్తితోనే మెడ నరికి మరీ హతమార్చినట్లు కూడా తెలుస్తుంది. ప్రజెంట్ వెంకటరమణ ఫోటో కూడా మనం ప్రజెంట్ బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నాం. అయితే గడిచిన 24 గంటల్లోనే ఈ రెండు దారుణ ఘటనలు కూడా మేడ్చల్లో చోటు చేసుకున్న దీనిపై పై అధికారులు మంత్రులు కూడా ఇంకా స్పందించాల్సి ఉంది. ఎందుకంటే శాంతి భద్రత లోపం వలన ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే 24 గంటల్లో రెండు కూడా ఇలా మద్యానికి బానిస అవడం వల్లే కూడా సొంత కుటుంబ సభ్యులే సొంత తమ్ముడే అన్నయ్యని హతమార్చడం, ఒక రక్త సంబంధమైనటువంటి అన్నయ్యని హతమార్చడం ఒక దారుణం అనే చెప్పుకోవాలి. అయితే అతి కిరాతకంగా నిన్ను కూడా మనం చూసుకున్నట్లయితే అందరూ చూస్తూ ఉండగానే నడి రోడ్డుపై 50 సార్లకు పైగా తమ్ముడు కత్తిపోట్లకు గురిచేశాడు. ఎవరు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు కూడా అడ్డుకోలేదు. అందరూ కూడా భయోందనకు కూడా ఎవరు కూడా అడ్డుకోలేదు నిన్న జరిగిన ఘటనలో కూడా. అయితే అక్కడ కూడా అన్న మద్యానికి బానిసై కుటుంబాన్ని వేధిస్తుండడంతోనే తమ్ముడు హతమార్చినట్లు కూడా ఆయన ఒప్పుకున్నాడు. మరి అదే విధంగా ఈ రోజు కూడా మరో దారుణం చోటు చేసుకుంది. అన్నయ్య మద్యానికి బానిసై తల్లిని అలానే తనని కూడా వేధిస్తున్నాడు అన్న నేపథ్యంలోనే ప్లాన్ చేసుకొని మరి తమ్ముడు అన్నను చంపాలని కూడా ప్లాన్ చేసుకున్నాడు. ఇక ఇదే నేపథ్యంలో కత్తితో మెడ నరికి కూడా ఇంట్లోనే హతమార్చినట్లు కూడా ఒప్పుకున్నాడు. అయితే మేడ్చల్లో గడిచిన 24 గంటల్లోనే ఈ రెండు దారుణ ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. వెంకటరమణ అనే వ్యక్తి ఈ దారుణ హత్యకు గురయ్యాడు. అయితే సొంత తమ్ముడే మద్యానికి బానిసై వేధిస్తున్నాడంటూ తన తల్లిని అలానే తనను వేధిస్తున్నాడంటూ కూడా సొంత తమ్ముడే తనను హతమార్చాడు. అయితే ఈ గడిచిన 24 గంటల్లో కూడా ఇప్పటికే పోలీసు అధికారులు కూడా దీనిపై తీవ్రంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే 24 గంటల్లోనే నిన్న నడి రోడ్డుపై ఈ రోజు ఇంట్లోనే ఈ దారుణాలు చోటు చేసుకున్నాయి. అయితే నడి రోడ్డుపై నిన్న కూడా అందరూ చూస్తూ ఉండగానే సొంత అన్నయ్యను మద్యానికి బానిసై ఇంట్లో వాళ్ళని వేధిస్తున్నాడంటూ కూడా తన సొంత తమ్ముడు అన్నయ్యని హతమార్చాడు. ఈ రోజు కూడా అదే విధంగా అన్నయ్య మద్యానికి బానిసై తన తల్లిని తనని వేధిస్తున్నాడంటూ కూడా తన సొంత తమ్ముడు రక్త సంబంధమైన తమ్ముడే హతమార్చాడు. మెడ మీద కత్తితో మెడ నరికి కూడా అతి కిరాతకంగా కూడా హతమార్చాడు.